నమస్తే. ఈనాడు వి హావ్ ఏ చిన్న మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ మన అభిలాష్ మన ఫ్రెండ్ వచ్చాడు. తర్వాత శర్మ గారు, హరిత గారు, సంజయ్ గారు, అనుష గారు. సో ఈనాడు మన థానే సిటీలో మన తెలుగు వాళ్ళకు తెలుగు వంటకాలు మనము అందజేయాలని మా యొక్క కోరిక. దీనికి మన మహిళలందరూ ముందుకు రావాలి. ఎవరు ఏ వంటలు చేస్తారో వాళ్ళు మీరు ఒక లిస్ట్ తయారు చేసి మీరు హరితకు సంజయ్ గారికి మేడంకి ఇవ్వండి. సో మన ఈనాడు అభిలాష్ ఉన్నాడు. అభిలాష్ దగ్గర ఇరాన్ అనే స్టేట్ లో ఒక 500-600 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఉన్నది. ఈయన ఆల్రెడీ చాలా ఐటమ్స్ స్విగ్గీ జొమాటోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో మీరు చేసిన ప్రొడక్ట్స్ కూడా అది మనం చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కనీసం ఒక 20-30 వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వీరందరికీ తెలుగు వంటకాలు అందజేయాలని మా యొక్క కోరిక. సో అభిలాష్ నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు అందరికి? హౌ యూ టెల్, హౌ యూ సపోర్ట్? సో మన దగ్గర ఇక్కడ హీరోనందరి స్టోర్ లోపల ఒక క్లౌడ్ కిచెన్ ఉన్నది, అది 500-600 స్క్వేర్ ఫీట్ ఏరియా. మన ఫెసిలిటీ స్విగ్గీ ఇంకా జొమాటోలో ఆల్రెడీ లిస్ట్ ఉన్నది. మన పర్పస్ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఒక 4-5 వేల మంది తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు, చాలా బయట నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు దే డోంట్ గెట్ ఆథెంటిక్ హోమ్ మేడ్ ఫుడ్. వాళ్ళకు ఒక 2-వే పర్పస్, వాళ్ళకు హోమ్ మేడ్ ఫుడ్, ఇంకా మన ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉమెన్ ఎవరు ప్యాషనేట్ ఉన్నారు కుక్ ఫుడ్, దాని గురించి వీ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ఆప్షన్. ఎవరైనా ఏమేమి ఫుడ్ తయారు చేస్తారో ఆ ఫుడ్ మనము మన ఆఫీస్ లోపల క్లౌడ్ కిచెన్ ఫెసిలిటీ లోపల మనం లిస్ట్ చేసి దాన్ని స్విగ్గీ ఇంకా జొమాటోలో మనం లిస్ట్ చేస్తాం. ఐడియా కూడా మనము ఎవ్రీ డే ఒక కొత్త డిష్ మనం లిస్ట్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ప్యాషనేట్ ఉన్నారు, ఎవరు పులిహోర చేస్తారు, ఎవరైనా లెమన్ రైస్ చేస్తారా, ఎవరైనా కర్డ్ రైస్ చేస్తారా, ఏదైనా కొత్త వెరైటీ వాళ్ళు చేస్తే అది మనం అన్ని లిస్ట్ చేసి ఆ ప్లాట్ఫామ్ మీద వీ కెన్ రెగ్యులర్లీ సేల్. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. అండ్ మన ఫ్రమ్ మై అండ్ ఐ కెన్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని లోపల ఏమేమి ఎట్లా లిస్టింగ్ చేయాలి, ఎంత ఆర్డరింగ్ చేయాలి, ఎట్లా ఎక్కడ పికప్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఏం సపోర్ట్ ఉండాలి, ఎవరిది ఏం రేటింగ్ వస్తుంది, ఎవరు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం రెగ్యులర్లీ ఆన్లైన్ సప్లై చేసుకుంటే కూడా మనం వాళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అంటే ఆఫ్లైన్ మంత్లీ కావాలంటే ఇప్పుడు ఏదో మనం లంచ్ సప్లై చేస్తున్నాము, వాళ్ళకి డిన్నర్ కూడా అవసరం పడుతుంది, మనం వీ కెన్ సప్లై డిన్నర్ యాజ్ వెల్. దాని లోపల వీ కెన్ క్రియేట్ ఎంపవర్మెంట్ అండ్ ప్లస్ లాట్ ఆఫ్ జాబ్స్ టు ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ అస్. అది మన పర్పస్ అండ్ ఐడియా. సో టు మోటివేట్ ఆల్ ద ఉమెన్ టు బ్రింగ్ అవుట్ ద ఫుడ్, ఈ 26 జూలై నాడు మనం ఒక పాట్లక్ లంచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుందాము. సో ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ హరిత మరియు కిరణ్ గారు చెప్తారు అందరికి. సో మన తెలుగు ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు చేసే వంటకాలు కన్సిస్టెన్సీగా ఉండాలి, సేమ్ క్వాలిటీగా ఉండాలి, మీరు ఒక టీమ్గా ఉండాలి. ఒకరిద్దరు అంటే మీరు ఎప్పుడైనా కానీ ఊరికి వెళ్ళిపోవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ప్రొడక్ట్స్ సప్లై చేస్తే నాన్ స్టాప్ ఎవ్రీడే ద అవైలబిలిటీ షుడ్ బి దేర్. సో అది ఇంపార్టెంట్. తర్వాత అనుష గారు కొన్ని విషయాలు మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు చెప్పండి. యాక్చువల్లీ ఒక టీమ్ ఆఫ్ లేడీస్ అందరూ కలిసి, ఎందుకంటే ఒకళ్ళు మిస్ అయినా ఇంకోళ్ళు, ఇప్పుడు ఒక రెగ్యులర్గా ఒక 2 times ఎవరిదైనా వంట చూస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం చేయగలరు కాబట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోగలరు. ఒకవేళ నేను టూర్ వెళ్తుంటే ఒక 15 days వాళ్ళు ఆ 15 days కవర్ చేసేటట్టు ఉండాలి. అందుకని ఒక 2-3 people కలిసి ఒక 2-3 times ఒకే రెసిపీ ముగ్గురు షేర్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు చేయడానికి అది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హలో అండి ఎవ్రీవన్. యాక్చువల్గా ఆంధ్ర భోజనం అందరు ఇష్టపడుతుండ్రు ప్రజెంట్. ఇది ఒకటి మంచి అవకాశం. ఏంటంటే ఇంట్లో నుంచే చేయొచ్చు, మీరు వచ్చి చేయడం కాదు, ఇంట్లో నుంచి ఎవరెవరికి ఏ ఐటెం నచ్చుతుందో అది అందరు కలిసి చేసి ఇవ్వడం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి అందరం కలిసి టీం వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. శర్మ గారు లాజిస్టిక్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు, వారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది. అంటే ఇలా రిటైర్ అయిన వాళ్ళు ఏది చేసినా కానీ మనం చక్కగా సేవాభావంతో చేయాలి. ఆనందంగా అందరికి ఆనందం వచ్చేటట్టు మనం తిని ఆనందపడేటట్టు ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తి రావాలి అందరిలోనూ కూడాను. అలాగా మీరేమేం చేయగలరో మీరు చెప్పండి. నేనైతే బిర్యానీస్ చేయగలను, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు. అండ్ స్నాక్స్ అయితే మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ మన స్టైల్లో, ఆంధ్ర స్టైల్లో, ఇక్కడ స్టైల్ కాదు మన స్టైల్లో. అంతే. లక్కీ ఏంటంటే అభిలాష్ గారు ఉన్నారు, చక్కగా డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్ ఈ కెన్ మేనేజ్. మనం ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనం చేస్తే ఫ్రంట్స్ తెలుసుకుంటారు అంతా కూడా. సో ఇది అందరికి ఒక మంచి అవకాశం. ఫ్రంట్ ఎండ్ అండ్ మార్కెటింగ్ అదర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మనకు సిస్టమ్స్ అన్ని పెట్టే అవసరం లేదు. మెల్లమెల్లగా
ఈ మన గ్రూప్ లో కూడా కనీసం ఒక 1000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎందుకంటే అందరికి ఉపాధి కల్పించవచ్చు. మన తెలుగు వాళ్ళే కాకుండా TCS లో కూడా బోల్డంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ యాక్చువల్లీ నేను కోల్కతాలో 5 years ఉన్నప్పుడు నేనే చాలా మిస్ అయ్యాను. ఫుడ్ వచ్చి నేనే అనుకునేదాన్ని ఎందుకు నా కుకింగ్ జర్నీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్లీ కోల్కతా నుంచి. నార్మల్గా పర్సన్స్ ఎవరైనా ఇది కావాలి మనం తినాలనుకుంటాం, అలా చేసుకోవడం రాకపోవచ్చు. అప్పుడు అడగడంలో తప్పులేదు, మీకు వచ్చా అని అడిగి ఇచ్చేయడంలో కుకింగ్ ప్యాషన్ ఉంది అంటే మాత్రం ఎవరైనా ముందరకు వచ్చి చేయొచ్చు, అది నో ప్రాబ్లం. గుడ్. ఈ మీటింగ్ తోటి మీ అందరికీ మేము ఆహ్వానించేది అంటే ఎవరికైతే కుకింగ్ ప్యాషన్ ఉందో వాళ్ళందరూ ముందుకు రండి. మీకు కొంచెం టైం ఉండాలి. వాట్ ఎవర్ ఫుడ్ యూ కెన్ మేక్ లెట్ us give it to everybody. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మనం పెట్టుకుందాము. మీరు ఎక్కువ మంది వస్తే కాబట్టి చిన్న లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మనం గ్లోబల్ లెవెల్కి వెళ్ళచ్చు. గ్లోబల్ లెవెల్కి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.